తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి ద్వారా హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు సింగరేణిలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం సంస్థలో పనిచేస్తున్న 2364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్గా క్రమబద్దీకరిస్తున్నట్లు తెలిపింది. సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో 195 రోజులు భూగర్భ గనుల్లో, ఓపెన్ కాస్ట్ గనులు వివిధ విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్లు తెలిపింది. సింగరేణిలో కారుణ్య డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా సంస్థ నియమిస్తోంది. ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్దూర్గా గుర్తిస్తుంది. ఉన్నత విద్యార్హతలు కలిగిన వీరంతా కంపెనీలో ఇంటర్నల్ ఉద్యోగాల ద్వారా పదోన్నతులు పొందడానికి అర్హత లభిస్తుంది. అలాగే క్వార్టర్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. సింగరేణిలో ఒకేసారి 2364 మందిని జనరల్ మజ్దూర్లుగా ఉద్యోగ ఉన్నతి కల్పిస్తున్నామని తెలిపింది.